హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ సీజన్ లో ఈ ఎండ్ లో మీరు వేడివేడిగా ఎగ్జామ్లు రాసి వస్తే మిమ్మల్ని కూల్ చేయడానికి మేము చల్లని వీడియోలు పెడతాం. సో మా వీడియోలన్నీ మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మీరు చదువుకున్న క్వశ్చన్లన్నీ ఎగ్జామ్ లో వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే చాయిస్ కూడా వదలకుండా రాసేస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఫుల్ మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో ఫన్ మోజీని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్. ఈ శాపం గనక మీకు తగలకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అమ్మా అమ్మా, పొద్దున్నే మొదలు పెట్టేశాడు వీడు గోల. ఏం లేదమ్మా, ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అమ్మా, అందులోనూ నువ్వు ఇంకా గ్రేట్. ఎందుకో? నాన్నకి పెళ్ళంగా, తాతయ్యకి కూతురుగా, మామయ్యకి చెల్లిగా, నాకు తల్లిగా మల్టిపుల్ రోల్స్ తో, వెర్సటైల్ క్యారెక్టర్స్ తో మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేస్తున్నాం. ఏమైంది వీడికి? ఉమెన్స్ డే రోజు చెప్పాల్సినవన్నీ ఉత్తుతనే చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే స్త్రీ అనేది సృష్టిలోనే అత్యంత పవిత్రమైనది. మాతృ స్వరూపిణి, శక్తి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, సద్గుణశాలిని. రే రే రే, ఏం చేస్తున్నావురా? కాలేజీలో ఆడవాళ్ళ మీద వ్యాసం ఏమైనా ప్రిపేర్ అవ్వమన్నారా ఏంటి? చచ్చా, ఇదంతా నేను నీ మీద ప్రేమతో చెప్తున్నానమ్మా. చాట్ జీపీటీలో చూసా. ఎందులో చూస్తే ఏంటమ్మా, ఎక్కడ చూసినా నువ్వే. ఆడదే ఆధారం, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఇంటికి దీపం ఇల్లాలు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇలా ఆడవాళ్ళ పేరు మీద పెట్టిన ప్రతిదీ హిట్ అయింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాటిలో కథా కథనం, హీరో, విలన్ అన్ని ఆడదే కాబట్టి. అవునండి, ఇంగ్లీష్ రాని ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా మీకు? ఈడెక్కడి నుంచి వచ్చాడు? ఎంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు అని అన్నారే తప్ప ఎంత అందంగా ఉన్నావురా ఎవడరా నువ్వు అని అనలేదండి. అందాన్ని ఇప్పుడు ఆడదానితోనే పోలుస్తారు. ఎందుకంటే అందం అంటే ఆడది, ఆడదంటే అందం. ఆపండ్రా మీ గోల. మహిళా సంఘాల వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఇంతలా పొగడరేమో. అసలు ఏం కావాలి మీ ఇద్దరికి? ఈడికైతే నాకు తెలియదు ఆంటీ, నాకైతే 500 కావాలండి. మధ్యలో వచ్చి నొక్కేది కానీ అమ్మా, ఫస్ట్ నేనే కదా స్టార్ట్ చేసింది. 500 నాకే కావాలి. బాబు, సినిమా ఎలా స్టార్ట్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదమ్మా, క్లైమాక్స్ లో ఎలా ఫినిష్ చేసామన్నది ఇంపార్టెంట్. అసలు ఆడదాన్ని అందం గురించి ఎంత బాగా వర్ణించానంటే 500 నాకే ఇవ్వండి. నువ్వు రాకముందు మేము ఇంకా బోల్డ్ అని చెప్పాం బాబు. అమ్మా, 500 నువ్వు నాకే ఇవ్వాలి. అడిగి ఇచ్చావుంటే బాగోదు. నేను 500 ఇస్తానని ఎప్పుడు చెప్పాను? అదేంటంటే అలా అంటారు? ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గర రూపాయి వడ్డీ చెప్పున 50,000 తీసుకున్నారు. అప్పుడు నెల ఆయనకి ఎంత వడ్డీ ఇస్తారు? 50,000కి రూపాయి వడ్డీ అంటే 500 ఇస్తాను. మరి ఇవ్వండి, నేను కూడా అదేగా అడుగుతున్నాను. అట్ల కాడతో కొట్టాననుకో మొహం ఆవిరి కూడా అయిపోతుంది. అమ్మా, నేను ఆడలా మాయలు మారటిని కాదే, నీ కొడుకునే, జెన్యూన్. ఆహా, మా నాయనే. అయితే నేను అట్ల కాడతో కొట్టే ముందు దాన్ని పొయ్యి మీద కాలుద్దాం. వద్దులే, ఇప్పుడు పొయ్యిలకి ఇచ్చడం ఎందుకు? అసలుకే బయట గ్యాస్ రేట్లు పెరిగిపోయాయంట. నేను ఉంటా. ఇట్స్ ఓకే మ్యాన్, లెట్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. నోరు మీయదవా, అంతా నీ వల్లే. నీట్ గా ప్రిపేర్ అయ్యి 500 నొక్కేద్దాం అనుకున్నా. మైదానం గాడిలో మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు. అమ్మా, ఆడబిడ్డ స్కీమ్ లో ఆంటీకి డబ్బులు పట్టాయని నీకు అక్కడికేనేది మాకు కూడా తెలిసిపోయింది. ఎదవా, ఇప్పుడు చూడు, నీకు రాలేదు, నాకు రాలేదు. సర్లేరా, బాధపడకు. ఆంటీ దగ్గర ఫెయిల్ అయితేనే అంకుల్ దగ్గర ట్రై చేద్దాం. ఏంటమ్మా, నాన్నగారి దగ్గర ఆయన ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ఏ కామన్ మ్యాన్, అంకుల్ ఈజ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. ఓ మై గాడ్, మీరు కాలింగ్ బెల్ ఎప్పుడు ఏం చెర్రా? Excuse me, sir. Yes, what do you want? I want nothing, sir. I just came to give you pass, sir. Oh wow, US English. Where did you study? Vandapudi. మేఘనా వాళ్ళ బ్యాచ్ అనుకుంటా. ఏంటి పార్సిల్? Don't know, sir. Please put one sign here. యా ఓకే. శివాజీడా టేక్. ఏంట్రా ఇది, నువ్వేమన్నా ఆర్డర్ పెట్టావా? నేను ఆర్డర్ పెడితే మా ఇంటికి పెట్టుకుంటాను కానీ మీ ఇంటికి ఎందుకు కడతాను రా? అది కూడా కరెక్టే. ఏవమ్మా, అబ్బా, ఆ పేరుని ఎన్ని రోజులు అయిందో. అవునరా, ఇది మాత్రం ఇంటికి రాదు కానీ ఇది పెట్టే ఆర్డర్ మాత్రం ఇంటికి వస్తాయి. నాకు తెలిసి రేపో మాపో వస్తున్నట్టుందిరా, అందుకే ఆర్డర్ పెట్టుకున్నట్టుంది. ఒకసారి కాల్ చేసి చెప్తాను. The number you are calling is out of network coverage area. అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా. ఎక్కడో కొండల్లోనో తుప్పల్లోనో ఉంటది. సర్లేరా, మనకంటే ఎలాగో పార్సిల్ రావు, దానికి వచ్చిందని ఓపెన్ చేసి చూద్దాం. దట్స్ నాట్ డీసెన్సీ. అవతల వాళ్ళ పార్సిల్స్ అవి మనం ముట్టుకోకూడదు. మరి నేను ఆల్రెడీ ముట్టేసుకున్నాగా. అయితే ఓపెన్ చేసేది. ఉండరా, ఏంట్రా?
కొంప తీసి పార్సిల్లో బాంబు అంటే నువ్వు పెద్ద సీఎం నేను పిఎం, మరి మనల్ని వేసేయడానికి పార్సిల్ పంపిస్తారు. ఈ పార్సిల్ వచ్చింది మనకు కాదు కదరా, బేబమ్మకి. దాన్ని వేసేయడానికి ఎవడైనా బాంబు పంపించుంటే కోరబండ బాంబు పేలుళ్ళలో మరణించిన అమరవీరులకి అసలునివ్వాలి. అండ్ రేపు న్యూస్ ఛానల్లో మన ఫోటోలకి దాంట్లో వేస్తారు. నువ్వు నీ అదవనుమానాలు. బాంబు పెట్టేవాడంటే డైరెక్ట్ గా వచ్చి పెడతారు కానీ ఇలా డెలివరీలో పంపిస్తారేంటి? ఇది ఖచ్చితంగా ఏదో కాస్ట్లీ ఐటమ్ అయ్యి ఉంటది. సెకండ్ హ్యాండ్ లో కోటీలో అమ్మేసి ఏదో ముచ్చాక డెలివరీ ఏం రాలేదని చెప్పేద్దాం. సర్లే అయితే నువ్వే ఓపెన్ చేయి. చేద్దాం తిరిగి ఎదవా. బ్లూటూత్ స్పీకర్. నేను చెప్పాను కదా ఏదో కాస్ట్లీ ఐటమే ఉంటదని. నేను ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో అమ్మేసాం అనుకో 1000 రూపాయలు వస్తుంది. నీకైతే 100, నాకైతే 100. నిజమే, గురూజీ చెప్పినట్టు దేవుడు దుర్మార్గుడు కాదురా, చాలా మంచోడు. డబ్బులు అడిగితే ఆంటీ కిచెన్ డోర్ క్లోజ్ చేసినా డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి పంపించాడు. అవునరా, ఫస్ట్ ఇది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. ఎందుకు? ఆన్లైన్ లో వచ్చినవి సగం ఆనం వహే, అందుకే టెస్టింగ్ ఈజ్ మెయిన్. సర్లే, ఆ టేబుల్ మీద పెట్టి ఆన్ చేయి. మళ్ళీ టేబుల్ మీద ఎందుకురా? నువ్వు మళ్ళీ ఆన్ చేయగానే అది నీ చేతుల్లో పేలిపోతే నువ్వే అవుటివాడు అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. అబ్బా, ఈడు ఎదవ భయం. సర్లే. Hi Bebamma. This is an important message regarding your next secret mission. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అందుకే ఫోన్ కాంటాక్ట్స్ ఏం లేకుండా ఇలా డైరెక్ట్ గా పంపిస్తున్నా. ఎందుకు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యన హైదరాబాద్ లో ఒక ఏరియా చాలా డేంజరస్ గా మారింది. దాని పేరే గ్యారీ. గారి కాదు, గ్యారీ. నువ్వు అలా అనుకుంటావనే ముందే చెప్తున్నా. ఈ ఏరియా ఇంత డేంజరస్ గా తయారవడానికి ఒకడే కారణం, వాడే డకోటా బాయ్. హాయ్. వీడి వల్ల ఆ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగి గ్యాంగ్స్టర్ కమ్యూనిటీ అంతా మళ్ళీ ఏకమవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ లో మళ్ళీ గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నీ మిషన్ ఏంటంటే నువ్వు ఆ గ్యారీలోకి ఒక స్పైలా వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా అక్కడ సెటిల్ అయ్యి ఆ డకోటా బాయ్ ని క్యాప్చర్ చెయ్యాలి. రిమెంబర్, దిస్ మిషన్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే డకోటా బాయ్ కి నువ్వు బోర్వెల్ ఏజెంట్ అని తెలిస్తే నిన్న బోర్వెల్ లోనే వేసి కప్పెడతాడు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పనిని అప్పచెప్పడానికి మెయిన్ కారణం డకోటాకి ఇంటర్నేషనల్ గా వేరే కంట్రీ గ్యాంగ్స్టర్స్ తో ఇల్లీగల్ డీలింగ్స్ ఉన్నాయని అనుమానం. సో నువ్వు అవన్నీ కనిపెట్టి వాడిని ప్రాణాలతో క్యాప్చర్ చేయాలి. గ్యారీ లొకేషన్ కోఆర్డినేట్స్ గూగుల్ మ్యాప్ లో ఉంటాయి, అందులో చూసుకో. ఆల్ ద బెస్ట్. అంతా జాగ్రత్తగా విన్నావా? విన్నా. ఎందుకంటే దిస్ ఈస్ ఎ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్. బాయ్. అదేంటో అలా పేలిపోయింది? నేను చెప్పాను కదా అది బాంబని. ఫోన్లే, దూరంగా ఎట్ ప్లే చేసి మంచి పని చేసాం. ఎవర్రా ఒంటిగంట రాక్షసుడు ఎంత పెద్ద మ్యాటర్ ని అంత సింపుల్ గా చెప్పాడు? ఏమోరా, ఆ బేగం ఫ్రెండ్స్ అందరూ ఇలానే ఉంటారు. అదేదో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ అంట. ఇప్పుడు మళ్ళీ వినడానికి లేదు. ఈ మ్యాటర్ అంతా బేబమ్మ కన్వే చేద్దాం అంటే అది నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఈ ఆపరేషన్ మనమే టేకప్ చేద్దాం రా. ఏం మాట్లాడుతున్నావురా? ఇదేం ఐసీయూలో ఆపరేషన్ కాదు, ఒక ప్రాణంతో పోవడానికి కొన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలతో లింక్ అయి ఉన్న సీక్రెట్ ఆపరేషన్. అందుకే మనమే టేకప్ చేయాలి. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయడానికి బేబం మనతో లేదు. పోనీ అది వచ్చాక చెప్దాం అంటే అది ఎప్పుడొద్దో తెలియదు. సో వీ హ్యావ్ నో ఆప్షన్ లెఫ్ట్. మనం చేస్తుందా రైట్? అది కాదురా, అనవసరంగా మధ్యలో వెళ్ళి గెలుక్కోవడం అవసరం అంటావా? అవసరం అంటావేంట్రా? అవసరమే. బోర్డర్ దగ్గర వచ్చే శత్రువులను అడ్డుకోవడానికి సైనికులు ఉన్నారు, కానీ లోపల పెరుగుతున్న ఇలాంటి శత్రువులను ఎదుర్కోవడానికి ఎవరున్నారు? ఇక్కడ మనం ప్రశాంతంగా పడుకోవడానికి అక్కడ వాళ్ళ బోర్డర్ లో చేసే యుద్ధం నేషనల్ డ్యూటీ అయితే, ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం చేసేది కూడా నేషనల్ డ్యూటీయే. వీ హ్యావ్ టు టేక్ దిస్ నేషనల్ డ్యూటీ. వీ హ్యావ్ టు టేక్ అప్ దిస్ నేషనల్ డ్యూటీ అండ్ నీడ్ టు సేవ్ మెనీ ఇన్నోసెంట్ లైఫ్స్. నువ్వు చెప్తుంటే నాకు కూడా మోటివేషన్ అవుతుందిరా. ఇంతకే ప్లాన్ ఏంటి? చెప్తా. వీ నీడ్ వాలంటీర్స్ ఫర్ దిస్ మిషన్. వెంటనే మన వాళ్ళందరినీ పిలువు. ఓకే. వీళ్ళెవర్రా? నా ఫ్రెండ్స్ రా. నువ్వే కదా వాలంటీర్లు కావాలన్నా. వీళ్ళు అప్పట్లో చాలా రోజులు గ్రామ వాలంటీర్లుగా చేశారు. ఫుల్ ఎక్స్పీరియన్స్డ్. నేను అడిగింది గ్రామ వాలంటీర్లు కాదురా, సిటీ వాలంటీర్లా. అయితే వీళ్ళిద్దరు చాలే, మీరు వెళ్ళిపోండి రా. గాయ్స్ జాగ్రత్తగా వినండి. మార్నింగ్ మాకు పార్సల్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది జరిగింది. బేబమ్మ లేని సమక్షంలో మనమే ఈ ఆపరేషన్ టేకప్ చేయబోతున్నాం. నేను మెడిసిన్ చదవలేదు మామ, పర్లేదా? ఈ ఆపరేషన్ థియేటర్ లో చేయాల్సింది కాదు, కార్పొరేషన్ వీధుల్లో చేయాల్సింది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనమంతా గారీలోకి ఎంటర్ అయ్యి, అది గారి కాదురా, గ్యారీ. గారో గురో మధ్యలో డిస్టర్బ్ చేయకు. మనమంతా ఆ గారిలోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీ అవ్వాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆపరేషన్ నేనే హీరో కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా జ్యూస్ బండి చూసి నేను అందులో జాయిన్ అయిపోతా. గోరా నువ్వు? ఆ, నేను ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని ఐస్ క్రీమ్ అమ్ముకుంటా. గుడ్. మరి మీరేం చేస్తారా? మేము హైదరాబాద్ కి కొత్తగా తొచ్చాం. తో తీజీ తోతమో తెంటెడు తోతమో తెతుకుతున్నాం. వావ్, నైస్ రా తత్తి. థ్యాంక్ యూ. చూసి నేర్చుకో మామా. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటో అందరికి అర్థమైందిగా. డౌట్స్, ఇలాంటి క్రిటికల్ ఆపరేషన్స్ చేసే ముందు డౌట్స్ సహజం. కమాన్, నీ డౌట్ ఏంటో అడుగు. ఇప్పుడు తోపరేతం తంతా చేయడానికి తనకి తప్పులు తెవరిస్తారు తా. చూడు నాన్న తత్తి, మనం ఈ ఆపరేషన్ చేస్తుంది డబ్బు కోసం కాదు, దేశం కోసం. పొట్టి శ్రీరాములు గారు ఏమన్నారో తెలుసా? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. అది అన్నది గురజాడ అప్పారావు గారు. ఎవరో ఒకరు అన్నారు కదా, దట్స్ వాట్ ద మ్యాటర్. దేశం అంటే మనుషులు, ఆ మనుషుల్ని మనం కాపాడాలి. దానికోసం ఎంత ఖర్చు అయినా పర్లేదు, గోరగడి పెడతాడు. ఇదే ఈ ఆపరేషన్ సురేందర్. దొరందర్ తమ్ముడు, నీకెందుకురా? ఆయన కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తాడా? అబ్బా మామ, అది ఆపరేషన్ పేరు, ఏదో పెట్టాలని పెట్టాను. ఓకే రే. ఓకే, ఇప్పుడు మనం ఆ గారికి వెళ్ళడానికి ఓ లారీ కావాలి. ఎందుకు? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం రా, డబ్బులు సేవ్ అవుతాయి. యా బాగా చెప్పావు. అదా ఎంఆర్ ఆఫీస్. ఆ, ఈ గెటప్ ప్లేట్ మామ. పద్ధతిగా రెడీ అయ్యి వెళ్ళడానికి మనం వెళ్ళేది పూరికి కాదు, గ్యారీకి. అక్కడ అందరూ ఇలాగే ఉంటారు. సో లోకల్స్ తో కలిసిపోవాలంటే మనం కూడా ఈ గెటప్ల్లోనే ఉండాలి. అవునా? అయితే నాకు కూడా టోపీ ఇవ్వండిరా. ఈ బుర్రకు టోపీ పట్టదురా, అందుకే తేలేదు. ఆ, అది కూడా కరెక్టే. సర్లే, నేను లాంగ్వేజ్ తో మేనేజ్ చేస్తా, మీరు బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చేయండి. తనకి తొండు తావు తర్లే తోగోళ్ళ తేనెత్తేద్దాం. ఓకే గాయ్స్, రెడీయా? రెడీ. తడి. యా తుంపలు పడి. సరే రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆపరేషన్ సురేందర్. హలో మ్యాక్ టెస్టింగ్ 1 2 3. యా 4 5 6. ఏంటి మ్యాటర్? నీకు కావాల్సిన జ్యూస్ బండి ఎక్కడ ఉంది? లెట్స్ గో. రాసులు తిన్నంగా కడుగుండి బే. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎవర్రా అక్కడ? లల్లీ బాయ్. నన్ను 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 మర్చిపోయావా లల్లీ బాయ్? మీరెవరో నాకు గుర్తులేదు. మేము గుర్తున్నావా లేదా అని నిన్ను అడగలేదే. గుర్తులేదని చెప్తున్నా కదా, ఎలాండే? వెళ్తాం బాయ్, వెళ్తాం. కానీ దానికంటే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అడవిలో పుల్లా తిరిగేవాడివి, ఇప్పుడు ఇలా పిల్లిలా ఎందుకు మారిపోయావు? నువ్వేంటి ఇక్కడ ఈ గారిలో ఏంటి, ఈ జ్యూస్ బండి ఏంటి? అందరినీ అన్నిటినీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? మాకు తెలియాలి. చెప్పు లల్లీబాయ్, చెప్పు. మీ వల్లేరా. మా వల్ల మేమేం చేసాం లల్లీబాయ్? మీ వల్ల సిఐ సింగం గడికి దొరికినప్పటి నుంచి ఆడు నన్ను సింగం సినిమాలో సూర్యాలా వెంట పడుతున్నాడు. ఆడి నుంచి తప్పించుకొని అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి లాస్ట్ కి గ్యారీలో జ్యూస్ బండి పెట్టుకుని సెటిల్ అయ్యాను. ఓ ఎందుకు బాయ్, ఈ ఏరియాలోకి పోలీసులు ఎవరో రాలేరానా? కాదు, వచ్చినా ఏం చెయ్యలేరని. వైరే? బికాస్ దిస్ ఈస్ డకోటా ఏరియా రే. నేను డకోటా మనిషిని రే. ఈ గ్యారీ డకోటా సామ్రాజ్యం రే. ఏ కోరా, లల్లీబాయ్ ఆ డకోటా మనిషి కాబట్టి నేను గనికి జ్యూస్ షాప్ లో జాబ్ కొట్టానంటే లల్లీబాయ్ ద్వారా ఆ డకోటా గ్యాంగ్ లో చేరి వాడిని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అవునరా, ఈ లోపు నేను కూడా ఐస్ క్రీమ్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? एक्सक्यूज मी बाय. क्या रे, क्या चाहिए रे तेरे को? दुनिया. हाँ, दुनिया नाम के एक पीजी है इधर, तुमको मालूम? దునియా పీజీనా? ఇక్కడ పీజీలు గీజీలు ఏం లేవు. ఇది ఫుల్ మాస్ ఏరియా. हम भी मास है. मास తో పెట్టుకుంటే మడతడిపోద్ది. 3 సార్లు చూసాం. సింగు నాగార్జున ఫ్యాన్స్. ఏరా తత్తి. ఏమైందికి? అరే చోటు, ఏం కావాలి మీకు? పీజీ వదిలే బాయ్. ఇక్కడ ఏమైనా 1 BHK రెంట్ కి దొరుకుతుందా? రెంట్ కి ఇల్లా? అలా కొంచెం ముందుకు వెళ్ళండి, బ్రతికుంటే దొరకచ్చు. బతికుంటే దొరకొచ్చు అంటాడేంట్రా తత్తి? అయినా నువ్వేంట్రా ఇందాక అడుగుతుంటే ఏం మాట్లాడలేదు? ఈ తాపరేతంలో నేను తోగొడ్నే. అదేంట్రా? తా తీరంటే తాంగ్వేజ్ తో తేనెత్తేస్తారు. తాకు తది తాదు, తేనెత్తేద్దామన్నా తాడి లాంగ్వేజ్ తాదు. తోగోళ్ళ తుండిపోతే తెత్తరు. బానే సెట్ చేసుకున్నావురా. థ్యాంక్ యూ తా. తప్పుకోండి, డకోటా అని వస్తున్నాడు. డకోటానా? హలో
156 చెప్పావా? గేట్లో రాసేసా డకోటా నొక్కున్నాడంటే. సలాం అలైకుం బాయ్. ఏయ్ జరగండి బే. సలాం అలైకుం బాయ్. వాలేకుం అస్సలాం లలి. బాయ్. డకోటా అంటే సుల్తాన్ బాయ్ గాడ.